5 దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు రాళ్లపల్లి నరసింహారావు గారు. ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగల సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు గారు. నాటకాల్లో, సినిమాల్లో, టీవీల్లో వందలాది పాత్రలో జీవించి తనకంటూ ఒక సొంత శైలిని ఏర్పరచుకున్నారు ఆయన. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడుగా 850కు పైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై తనదైన ముద్ర వేశారు. నటనని వృత్తిగానో ప్రవృత్తిగానో కాకుండా నటనే ప్రాణంగా భావించిన అరుదైన నటుడు రాళ్లపల్లి గారు. సినిమా రంగంపైనే కాకుండా నాటక, టెలివిజన్ రంగాలపైన చెరిగిపోని ముద్ర వేశారు. 1945 ఆగస్టు 15న తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో ఉపాధ్యాయుడు రాళ్లపల్లి వెంకట్రావు, కామేశ్వరమ్మ దంపతులకు జన్మించిన ఆయన పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు గారు. 1958లో హైదరాబాద్ వచ్చిన ఆయన నాంపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే కళాశాలలో జరిగిన పోటీల కోసం మారని సంసారం అనే నాటిక రాశారు. ఆ రచనకి, నటనకి పురస్కారాలు లభించగా నటి భానుమతి గారి చేతుల మీదుగా స్వీకరించారు. 8,000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1973లో స్త్రీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఊరు ఉమ్మడి బతుకులు చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కుక్క కాటుకు చెప్పుదెబ్బ చిత్రం చేశారు. బాపు గారి దర్శకత్వం వహించిన తూర్పు వెళ్లే రైలులు రాళ్లపల్లి గారి కెరియర్ మలుపు తిరిగింది. చిల్లర దేవుళ్ళు, చలిచీమలు, సీతాకోక చిలుక, శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రి గారి వియంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితారా, ఆలాపన, న్యాయానికి సంఖ్యలు, ఏప్రిల్ 1 విడుదల, సూర్య ఐపీఎస్, దొంగ పోలీస్, కన్నయ్య కిట్టయ్య, సుందరాకాండ, జయం, బొంబాయి, భలే భలే మగాడివోయ్ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. జంధ్యాల వంశీ సినిమాలో రాళ్లపల్లి గారి కీలక పాత్రలు పోషించారు. సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు రైల్వేల్లో కొన్నాళ్ళు, హైదరాబాద్లో మినిస్ట్రీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన ఆయన తూర్పు వెళ్లే రైలు తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి నటనపై దృష్టి పెట్టారు. తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల శాఖలో ఎంఫిల్ చేసిన రాళ్లపల్లి గారు మంచి నటుడే కాదు, చేయి తిరిగిన వంటకాడు కూడా. టెలివిజన్లో పలు వంటల కార్యక్రమాల్ని నిర్వహించారు. ధారావాహికల్లోనూ, టెలిఫిలిమ్స్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. రాళ్లపల్లి గారికి విజయమాధురి, రష్మిత సంతానం కాగా పెద్దమ్మాయి విజయమాధురి మెడిసిన్ చదివేందుకు రష్యా వెళుతుండగా తీవ్ర జ్వరంతో కన్నుమూశారు. మరో కూతురు రష్మిత ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భార్య స్వరాజ్యలక్ష్మి గారు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో తనికెళ్ల భరణి, ఆలి వంటి ప్రముఖ నటులకు కెరీర్ ఆరంభంలో మార్గదర్శకులుగా నిలిచారు రాళ్లపల్లి గారు. హాస్యానికి కొత్త మెరుగులు దిద్దినా, విలనికి వ్యంగ్యాన్ని జోడించినా, క్యారెక్టర్ పాత్రలకు కొత్త విరుపులు నేర్పినా అది రాళ్లపల్లికే చెల్లింది. ముఖ్యంగా సంభాషణలు పలకడంలో ఆయన తీరు విలక్షణం. ఎక్కువగా హాస్యనటుడిగానే కనిపించినా కొన్ని విలన్ పాత్రలను రక్తి కట్టించారాయన. రాళ్లపల్లిని తలుచుకోగానే ఎన్నో పాత్రలు, ఇంకెన్నో డైలాగులు గుర్తుకు వస్తాయి. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనే సామెత ఉంది కదా, అలా భగవంతుడు ఇచ్చిన కొడుకు తనికెళ్ల బర్నీ అని 1966-70 మధ్యలో ఇద్దరం కలిసి నాటకాలు వేసేవాళ్ళం. తను మా కుటుంబంలో సభ్యుడయ్యారు. అతనిలో మంచి రచయిత ఉన్నాడని అప్పుడే తెలుసు. ప్రేమించి పిల్లాడు సినిమా నడివి తగ్గడంతో వంశీ గారికి తనికెళ్ల బర్నని నేనే పరిచయం చేశా. అంతకుముందు తను కంచు కవచం సినిమాకు రచయితగా పనిచేశారు. నాకు, రాజేంద్ర ప్రసాద్, వై విజయలకు కామెడీ సీన్స్ రాస్తే బాగా పండాయి. ఆ తర్వాత లేడీస్ టైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలా మా ప్రయాణం సాగింది అని నటుడు తనికెళ్ల బర్ని గురించి రాళ్లపల్లి గారు గతంలో చెప్పుకొచ్చారు. రాళ్లపల్లి గారు నాకు గురువు, దైవం అన్ని ఆయనే. నా జీవితానికి స్ఫూర్తి ప్రదాత. పరిశ్రమలో ఒకరిని మాట అనడం గాని, ఒకరితో మాట అనిపించుకోవడం గాని తెలియని వ్యక్తి ఆయన. కఠినంగా మాట్లాడడం కూడా తెలియదు. ఇండస్ట్రీలో మంచి మనసున్న మనిషి అనడానికి మా గురువు కన్నా గొప్ప ఉదాహరణ ఇంకొకరు ఉండరు అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి గారు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మనం రాళ్లపల్లి గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్.